హలో గైస్, అందరికీ వెల్కమ్. ఈ వీడియోలో మనం బజ్జీస్ కి సన్లైట్ ఎందుకు ఇంపార్టెంట్, ఇంకా వాటికి కరెక్ట్ పద్ధతిలో సన్లైట్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. ఈ వీడియో అయితే మీ బజ్జీస్ హెల్దీగా ఉండాలంటే చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా యూస్ఫుల్. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీరు పెంచుకుంటున్న బజ్జీస్ పేర్లు ఏంటో కింద కమెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న 2 బజ్జీస్ ఉన్నాయి కదా, వీటి పేర్లు అయితే లోకీ ఇంకా లూఫీ. అల్బైనో దాని పేరు లోకీ, ఇంకా గ్రీన్ దాని పేరు లూఫీ. ఫస్ట్ అసలు మనం బజ్జీస్ కి సన్లైట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చూస్తే, ఇప్పుడు మనం హ్యూమన్స్ ఉన్నాం, మనకి సన్లైట్ ఎందుకు ఇంపార్టెంట్? వైటమిన్ డి కోసం. సో అలాగే బజ్జీస్ కి కూడా మంచిగా సన్లైట్ లో పెట్టడం వల్ల వైటమిన్ డి బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దీని వల్ల వాటి బోన్స్ మంచి హెల్తీగా ఉంటాయి, ఇంకా ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు మీ బజ్జీస్ కి రోజు సన్లైట్ అవైలబుల్ గా పెట్టకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, లైక్ ఫెదర్ పుల్లింగ్, ఇంకా అగ్రెసివ్ గా అరవడం లాంటివి. మీ బజ్జీస్ ని సన్లైట్ లో పెట్టడానికి కరెక్ట్ వే వచ్చేసి మార్నింగ్ మంచిగా 6 o'clock to 9 o'clock లోపల సన్ కొంచెం అంత హీట్ లేకుండా బాగుంటది. ఇలాంటి సన్లైట్ లో పెడితే మీ బజ్జీస్ కి మంచి బెనిఫిట్. ఇలా సన్లైట్ లో పెట్టి వాటికి ఏదైనా చిన్న ట్రీట్ లాంటిది ప్రొవైడ్ చేయండి. నేనైతే స్పినాచ్ ఇస్తున్నాను. మీ బజ్జీస్ కనుక అలవాటు ఉంటే మీరు ఇలా డైరెక్ట్ గా వాటితో టైం స్పెండ్ చేయొచ్చు, వాటికి ఫీడ్ చేయొచ్చు చేత్తో. దీనివల్ల మీకు బాండింగ్ బాగుంటది, ఇంకా మీ బజ్జీకి మెంటల్ హెల్త్ కూడా బాగుంటది, అలాగే సన్లైట్ వచ్చినట్టు కూడా ఉంటది. అలాగని ఇలా ఎక్కువసేపు సన్లైట్ లో పెడితే మీ బజ్జీకి సన్ బర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. రోజుకి జస్ట్ ఒక 5 to 10 minutes చాలు. మీరు ఒకవేళ మర్చిపోయి ఒక రోజు బాగా ఎండ వచ్చింది అనుకోండి, ఆ ఎండలో పెట్టకపోయినా పర్లేదు, కానీ ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మాత్రం వాటిని బయట పెట్టద్దు. ఇలా మార్నింగ్ టైంలోనే పెట్టండి. సో ఈ వీడియోలో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ టాపిక్ పై వీడియో చేస్తాను. మందైతే న్యూ ఛానల్, సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది జస్ట్ స్టార్టింగ్, ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.